హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? మురమురాల ఉప్మా ఎలా చేద్దామో చూద్దాం. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మురమురాలు పోపుకోకుండా ఇలా మురమురాలు ఉప్మా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ముందుగా మురమురాలు తీసుకున్నాను. మురమురాలను మీ సైడు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఆనియన్, వెండిమిర్చి, శనగపప్పు, ఎర్రపప్పు, కరివేపాకు పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, పల్లీలు, వెండిమిర్చి రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకున్నాను. పల్లీలు, శనగపప్పు ముందుగా వేయాలి, ఎందుకంటే వెండిమిర్చి వేసామంటే మాడిపోతాయి. ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. రెడ్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మురమురాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వాటర్ అన్నీ పిండేసి మనం వేసుకోవాలి. ఇలా మురమురాలు మంచిగా నానాక వాటర్ అన్నీ పిండేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూసారా ఎంత సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ ఉప్మా కానీ పిల్లలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిల్లలకు స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మురమురాలను మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఒక 10-20 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ. అంతే అండి, ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినాలి. ఈవినింగ్ టైంలో పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.